ఫీకల్ ఎలాస్టేజ్ ఈ టెస్ట్ ఎప్పుడు చేస్తారంటే ఎవరైతే క్రోనిక్ ప్యాంక్రియాటిస్తో బాధపడుతున్నారో వారిలో మనకు ప్యాంక్రసిస్ నుండి క్లోమగ్రంథి నుండి ఎంజైమ్స్ సరిగా వస్తున్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది చేస్తారు. సో ఒకవేళ ఈ వాల్యూ అనేది ఫీకల్ ఎలాస్టేజ్ అనేది మనకు మోర్ దెన్ 200 ఉంటే మనకు ప్యాంక్రసిస్ నుండి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి మంచిగా రిలీజ్ అవుతున్నట్టు. అదే మనకు ఒకవేళ 100 to 200 ఉంటే కొంచెం తక్కువ రిలీజ్ అవుతున్నట్టు, దాన్ని ఇన్సఫిషియన్సీ అంటారు. అదే లెస్ దెన్ 100 ఉంటే సివియర్ ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాటిక్ డెఫిషియన్సీ ఉన్నట్టు. అంటే మనకు ప్యాంక్రియాసిస్ నుండి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ లైక్ ప్యాంక్రియాటిక్ లైపేస్, అమైలేజ్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం తగ్గుతుంది అని అర్థం. అంటే ప్యాంక్రియాసిస్ అనేది మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాసిస్ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫీకల్ ఎలాస్టేజ్ టెస్ట్ అనేది చేస్తారు.